ఈరోజు మనం దేవి భాగవతం నుంచి ఒక చాలా ఆసక్తికరమైన లోతైన కథ గురించి మాట్లాడుకుందాం. అవును. ఇది కేవలం ఒక కథ కాదు. మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక అనుభవానికి అద్దం పడుతుంది. సందర్భమేంటంటే, మహిషాసురుడు వల్ల ముల్లోకాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. దేవతలను వాళ్ళ స్వర్గం నుంచి తరిమేశాడు. అంతేకాదు, ఇంద్రుడి వజ్రాయుధం, విష్ణు సుదర్శన చక్రం ఏవీ పనిచేయలేదు. త్రిమూర్తులు కూడా అతని నేరుగా ఎదుర్కోలేని పరిస్థితి. అంటే వాళ్ళ శక్తులన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. అలాంటి ఒక పూర్తి నిస్సహాయ స్థితిలో వాళ్ళున్నారు. సరిగ్గా. అప్పుడు వారికున్న ఒకే ఒక్క దారి శక్తి స్వరూపిణి అయిన దేవిని ఆశ్రయించడం. అందుకే హిమాలయాలకు వెళ్లి దేవిని ప్రార్థించడం మొదలుపెట్టారు. వాళ్ళ పిలుపులో భయం, ఆర్తి అన్నీ ఉన్నాయి. ఉమ్, విశ్వాన్ని కాపాడాలన్న బాధ్యత కూడా ఉంది. అయితే ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అంత ఆర్తిగా పిలిచినా ఆమె వెంటనే రాదు. దేవత కనిపించదు. ఆ పిలుపుకు సమాధానంగా కేవలం నిశ్శబ్దం. అవును. ఈరోజు మనం శోధించబోయే ప్రశ్న ఇదే. అంత అవసరమున్నప్పుడు ఆమె ఎందుకు దూరంగా ఉంది? ఆ దైవిక నిశ్శబ్దం వెనుక అర్థమేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం తరచుగా సమాధానం రాకపోవడాన్ని నిర్లక్ష్యంగానో తిరస్కరణగానో భావిస్తాం. మన జీవితంలో కూడా అంతే కదా. తీవ్రంగా ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే ఫలితం రాకపోతే నిరాశ చెందుతాం. ఖచ్చితంగా. ఆ నిశ్శబ్దం మనల్ని కుంగదీస్తుంది. అవును. కొన్నిసార్లు ఏ సమాధానం కన్నా ఆ నిశ్శబ్దమే బరువుగా అనిపిస్తుంది. అయితే ఈ కథలో ఆ నిశ్శబ్దం ఖాళీ కాదంటున్నారు. దానికో ఉద్దేశం ఉందని. అవును. ఆ ఆలస్యం వెనుకున్న ఉద్దేశ్యాన్ని, ఆ నిశ్శబ్దం నేర్పే పాఠాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, మొదట దేవతల పరిస్థితి చూద్దాం. వాళ్ళ పిలుపులో ఆర్తి, అవసరం, నిస్సహాయత అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అయినా స్పందన లేదు. ఉమ్, సాధారణంగా పురాణాల్లో భక్తుడు పిలవగానే భగవంతుడు ప్రత్యక్షమవ్వాలి. కానిక్కడ అలా జరగలేదు. ఎందుకు? మీరు చెప్పింది నిజమే. మన అంచనాలకు భిన్నంగా జరగటమే ఇక్కడి అసలు విషయం. మనమొకటి గమనించాలి. కనిపించకపోవడమంటే తిరస్కరించడం కాదు. ఉద్దేశపూర్వకమైనదా? అంటే వాళ్ళ పిలుపుని విన్నా కూడా ఆమె స్పందించలేదంటారా? అవును. కాని ఒక సాధారణ భక్తుడి కోణం నుంచి చూస్తే అది కొంచెం నిర్లక్ష్యంలా అనిపించదా? నేను ఇంతలా వేడుకుంటుంటే నా దేవుడు పలకడం లేదే అనే బాధ కలుగుతుంది కదా. ఆ భావన కలగడం చాలా సహజం. కాని ఇక్కడే మనం లోతుగా ఆలోచించాలి. దేవత రాక కేవలం భయాన్ని తొలగించడానికి కాదు. కాదా? కాదు. ఆమె రాక ధర్మాన్ని, సమతుల్యతను పునఃస్థాపించడానికి. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అవును, నిజమే. భయాన్ని తొలగించడమంటే తాత్కాలిక ఉపశమనం లాంటిది. సరిగ్గా. ఆమె వెంటనే వచ్చి మహిషాసురుణ్ణి సంహరిస్తే వాళ్లకు అప్పటికీ ఓదార్పు దొరుకుతుంది. కాని అది తాత్కాలికమే. అంటే ఆమె లక్ష్యం కేవలం ఒక యుద్ధం గెలవడం కాదు. అసలలాంటి సమస్య మళ్లీ రాకుండా వ్యవస్థను సరిచేయడం లాంటిది. అంతే. నిజమైన సమతుల్యతను స్థాపించాలంటే కేవలం భయంతో చేసే ప్రార్థన సరిపోదు. దానికి సంసిద్ధత కూడా అవసరం. సంసిద్ధత. అవును. ఎవరైతే సహాయం కోరుతున్నారో వారు ఆ సహాయాన్ని స్వీకరించడానికి, దానితో వచ్చే మార్పును అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓ, అంటే ఆ నిశ్శబ్దం, ఆ ఎదురుచూపు వారిని ఆ సంసిద్ధతకు దగ్గర చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే నేను దీని ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఆ నిశ్శబ్దం ఒక రకమైన తయారీ సమయం లాంటిదా? అవును. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమయ్యే సమయంలాగా ఆ నిశ్శబ్దంలో వారు తమని తాము ప్రశ్నించుకోవాలి, తమ సంకల్పాన్ని బలపరుచుకోవాలి. అంటే ఆ సమయంలో వారిలో మార్పు వస్తుందంటారా? రెండు అద్భుతమైన మార్పులు జరుగుతాయి. మొదటిది వారి ప్రార్థన స్వరూపంలో మార్పు. మొదట్లో అది అమ్మా మమ్మల్ని కాపాడు, మా పదవులు పోయాయి అనే భయంతో కూడిన అభ్యర్థన. అవును, చాలా వ్యక్తిగతమైనది. తమను తాము రక్షించుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది. కాని రోజులు గడిచే కొద్దీ ఆ నిశ్శబ్దంలో మగ్గిన తరువాత వారి ప్రార్థన రూపురేఖలు మారతాయి. అది మా కోసం అనే స్థాయి నుంచి లోకం కోసం అనే స్థాయికి ఎదుగుతుంది. సరిగ్గా వారి ప్రార్థన లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఓ శక్తి స్వరూపిణి నువ్వు ఆవిర్భవించు అనే ఒక విశ్వజనీన ఆహ్వానంగా మారుతుంది. వావ్! అంటే అడిగే ప్రశ్నే మరింత దొస్తాయమైనదిగా మారినప్పుడు మాత్రమే సమాధానం లభిస్తుందన్నమాట. అద్భుతం. అదే. ఇక రెండవ మార్పు ఇంకా ముఖ్యమైనది. ఆ నిశ్శబ్దం వారి దృష్టిని బయటినుంచి లోపలికి మళ్లించింది. అదెలా?
సహాయం కోసం కేవలం పైకి చూడటం ఆపి దేవతలు తమలో తాము ఐక్యమవ్వడం మొదలుపెడతారు. తమ శక్తులన్నీ కలుస్తేనే ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుందన్న గ్రహింపు వారికి కలుగుతుంది. ఓ, అందుకే ఆమె ప్రత్యక్షమైనప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులను ఏకం చేసి ఆమెకు ఆయుధాలుగా ఇస్తారు. అవును, ఆ నిశ్శబ్దమే వారిని ఆ ఐక్యతకు సిద్ధం చేసింది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. మనం తరచుగా బయటి నుంచి ఏదో అద్భుతం జరగాలని ఎదురుచూస్తాం, కానీ అసలైన మార్పు మొదట మనలో రావాలి. అవును, ఆ నిశ్శబ్దం ద్వారానే ఆమె వారితో మాట్లాడుతోంది. ఇంకా సిద్ధంగా లేరు, మీ సంకల్పాన్ని బలపరుచుకోండి, ఒకటి కండి అని పరోక్షంగా చెప్తోంది. అంటే కొన్నిసార్లు మాటల కన్నా నిశ్శబ్దమే ఎక్కువ నేర్పిస్తుంది. తప్పకుండా. ఎదురుచూపు మనలోని అనవసరమైన ఆతృతను తొలగించి ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి ఆ నిశ్శబ్దం శూన్యం కాదు, అదొక బోధన, అదొక సూచన. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది. అంటే ఆ నిరీక్షణ కేవలం కాలయాపన కాదు, అదొక శిక్షణ. మరి ఈ రోజుల్లో మన జీవితంలో ఎదురయ్యే అలాంటి నిశ్శబ్దాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మన కెరియర్కు కూడా వర్తిస్తుంది. మనం ప్రమోషన్ కోసం ఎదురుచూస్తాం, రానప్పుడు నిరాశపడతాం. నిజమే. కాని బహుశా ఆ ఆలస్యం మనకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశమిస్తోందేమో, ఆ బాధ్యతను మోయడానికి మనల్ని సిద్ధం చేస్తోందేమో. చాలా మంచి పోలిక. ఇది ఒక కేక్ బేక్ చేయడం లాంటిది. ఆకలిగా ఉన్నామని త్వరగా తీసేస్తే అది సరిగ్గా ఉడకదు. అద్భుతంగా చెప్పారు. దానికి సమయం ఇవ్వాలి. అవును, ఆ నిశ్శబ్దం ఆ పొయ్యి లోపల జరిగే ప్రక్రియ లాంటిది. ఈ కథ నుండి మనం మన జీవితాలకు అన్వయించుకోగల కొన్ని ముఖ్యమైన పాఠాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, ప్రతి నిశ్శబ్దం నిర్లక్ష్యం కాదు. అంటే మన ప్రార్థన వినడం లేదని అనిపిస్తే అది మనల్ని పట్టించుకోకపోవడం అని కాదు. కాదు, కొన్నిసార్లు ఆ నిశ్శబ్దం మన ఎదుగుదలకు అవసరమైన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తుంది. రెండవది, దూరం లేదా కనిపించకపోవడమనేది తిరస్కరణ కాకపోవచ్చు. అవును, బహుశా అదొక పెద్ద ప్రణాళికలో భాగమైన తయారీ కావచ్చు. సరైన సమయం కోసం ప్రకృతి వేచి చూస్తూ ఉండవచ్చు. మనల్ని కూడా ఆ సమయానికి సిద్ధం చేస్తూ ఉండవచ్చు. ఇక మూడవది, నిజమైన సమతుల్యతను సాధించడానికి తొందరపాటు కాదు, సంసిద్ధత ముఖ్యం. ఆతృతతో పనులు జరగవు. ఓపికతో, పట్టుదలతో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అంతే. దేవతలు తొందరపడి ఉంటే వారికి కేవలం తాత్కాలిక విజయం లభించేది. కాని వారు వేచి ఉండటం ద్వారా శాశ్వతమైన ధర్మస్థాపనకు సిద్ధమయ్యారు. చివరిగా నేను గ్రహించిందేమిటంటే, కొన్నిసార్లు వేచి ఉండటంలోనే అసలైన జ్ఞానం ఉంటుంది. ఆ నిరీక్షణ సమయంలోనే మనకు మన లక్ష్యం గురించి మరింత స్పష్టతొస్తుంది. కాబట్టి ఆ క్షణంలో దేవి నిశ్శబ్దం తిరస్కారం కాదు, అది ఒక దిశానిర్దేశం. మిమ్మల్ని మీరు ఇలా సిద్ధం చేసుకోండి, అప్పుడు నేను వస్తాను అని చెప్పే ఒక నిశ్శబ్ద సందేశం. ఖచ్చితంగా. అది దేవతలకు మాత్రమే కాదు, మనందరికీ ఒక పాఠం. అవును. జీవితంలో సమాధానాల కోసం వేచి ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దమే మనల్ని ఆ సమాధానానికి సిద్ధం చేస్తుందని గుర్తుంచుకోవాలి. నిజమే. ఆ నిరీక్షణను నిరాశగా కాకుండా ఒక సాధనగా చూడాలి. ఈ కథ తర్వాత వచ్చే ఘట్టం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా. కాని ఈరోజు చర్చ ముగించే ముందు ఒక ఆలోచనతో శ్రోతలను వదిలివెళ్దాం. ఓ, చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. కేవలం వేచి ఉండటం ద్వారా విధిని ఎలా మార్చగలం? మన జీవితంలో మనం సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఆ నిశ్శబ్ద క్షణాలు బహుశా మనల్ని ఉత్తమమైన సమాధానానికి సిద్ధం చేసే క్షణాలేమో. ఆ సమాధానం దొరకని నిశ్శబ్దమే అసలైన సమాధానం కావచ్చు.